శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం గరుడ పురాణంతో చెప్పుకుంటూ ఉన్నాము. అందులో మృత్యుంజయ మంత్ర మహిమ, జప మహిమ, ప్రాణేశ్వరి విద్య. ఈ ప్రాణేశ్వరి విద్యలో సర్ప విషము, సర్పద్రష్టము, దుష్టము, ఉపద్రవ హారము, వీటికి సంబంధించినటువంటి విధానాలని తెలుసుకున్నాము. ఇప్పుడు పంచవక్త్ర పూజనము శివార్చన విధి అనే విషయం తెలుసుకుందాం. పంచవక్త్ర అంటే 5 ముఖాలకి పూజ చేయటం. 5 ముఖాలు కలిగిన వాడు శివుడు కాబట్టి శివార్చన విధిని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అది కూడా శివుడు, బ్రహ్మ మొదలైనటువంటి ఋషీశ్వరులతో కలిపి ఉండగా విష్ణుమూర్తి చెప్తూ ఉన్నాడు. ఋషులారా, ఇప్పుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాం. ఇది సాధకునికి భుక్తిని, ముక్తిని ప్రసాదిస్తుంది. ముందుగా ఈ క్రింది మంత్రంతో పరమాత్మను ఆవాహన చేయాలి. ఓం భూర్విష్ణవే ఆదిభూతాయ సర్వాధారాయ మూర్తయే స్వాహ. తరువాత సజ్జోజాత విశేషణధారి అయిన పరమాత్మ కళను ఈ క్రింది మంత్రంతో ఆవాహనం చేయాలి. ఇందులో బీజాక్షరాలతో కలిపి సజ్జోజాతాయ అని వచ్చింది. ఈ సజ్జోజాత శక్తిలో 8 కళలుంటాయి. అవి సిద్ధి, బుద్ధి, ధృతి, లక్ష్మి, మేధ, కాంతి, స్వధ, స్థితి. వీటన్నింటినీ ఓంకార ప్రతిసర్గతో షష్ఠీ విభక్తితో నమఃను చేర్చి పూజించాలి. ఉదాహరణకి సిద్ధి ఉందనుకోండి, ఓం చేర్చాలి, చివరిని నమః చేర్చాలి. సిద్ధికి షష్ఠీ విభక్తిని కలపాలి. అలా కలిపితే మంత్రం ఏర్పడుతుంది. ఆ మంత్రంతో పూజించాలి. బీజాక్షరాలు కాబట్టి మంత్రం నేను చెప్పట్లేదు. అలాగే సిద్ధి, బుద్ధి, ధృతి ఇలాంటి వాటికి అన్నింటికి కూడా ప్రథమంగా ఓం చేర్చాలి, చివరిలో నమః చేర్చాలి. ఆ యొక్క సిద్ధి, బుద్ధి అనేటటువంటి స్థితి, స్వధ ఏవైతే 8 రకాల కళలో చెప్పారో వాటికి అన్నింటినీ కూడా షష్ఠీ విభక్తితో కలిపి చేస్తే అది మంత్రం అవుతుంది. తరువాత సాధకుడు కొన్ని చోట్ల ఒక బీజాక్షరాన్ని మార్చి ఉంది, రెండింటికి ఒకటే అర్థము. కానీ ఇక్కడ బీజాక్షరాలతోటి వామదేవాయ అనే దేవుణ్ణి పూజించాలి. ఈ శివస్వరూపానికి 13 కళలు. అవి రజ, రక్ష, రతి, బాల్య, కాంతి, తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసని, మోహిని అనేవి. అలాగే అఘోర స్వామికి ఒక మంత్రం ఉంది. 8 కళలు ఉంటాయి. ఎందుచేతనో కానీ మంత్రము, బీజాక్షరము కూడా చెప్పబడలేదు. అయితే ఆ కళలు మాత్రం చెప్పారు. అవి మనోన్మని, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర. ఇక్కడ అఘోర స్వామికి మంత్రాన్ని ఎలాగైతే పురాణంలోనే దాచిపెట్టబడిందో అట్లాగే ఈ బీజాక్షరాల శైలిని మనం ఇలాగ వేదికలుగా చెప్పకూడదు కాబట్టి, బాహ్యంగా చెప్పకూడదు కాబట్టి చెప్పకుండా వస్తూ ఒక నియమాన్ని పాటిస్తూ వచ్చాను. పాఠకులు అర్థం చేసుకోవాలి. ఇక ఈ కళలను కూడా ఓము నమః ఆదులను చేర్చి పూజించాక శివునికి 4వ వృత్త రూపమైనటువంటి తత్పురుషుని ఒక బీజాక్షరంతో కలిపి తత్పురుషాయ అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ స్వామికి కళలు 5.
అవి నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలను కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని, ఈశానుని దేవరూపాన్ని బీజాక్షరంతో కలిపి ఈశానాయ అనే మంత్రంతో పూజించాలి. ఈ స్వామి కళలు 6. అవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. అన్ని కళలను మళ్ళీ మామూలుగానే ఓంకారం ప్రథమంగా చేర్చి చివరిలో నమస్కారం చేర్చి ఈ షష్ఠీ విభక్తులను కలిపి పూజించాలి. అప్పుడే పూజ పరిపూర్ణమవుతుంది. ఋషులారా, ఇప్పుడు శివార్చన విధిని వినిపిస్తాను. 12 అంగుళాల మేర శివమూర్తిని బిందు ద్వారా నిర్మించాలి. అది శాంత, సర్వగత, నిరాకార చింతన చేయటానికి దోహదం చేసేలా ఉండాలి. శివుని ముఖం వైపు 5 బిందువులు ఉండాలి. మూర్తికి దిగువ భాగంలో ప్రతి 6వ బిందువు విసర్గ ఉండాలి. అది అస్త్రము, దాన్నే హస్తన్యాసము అంటారు. దానితో పాటు ఇక్కడ ఒక బీజాక్షరాన్ని చెప్పారు, ఆ బీజాక్షరాన్ని కూడా వ్రాయాలి. ఇది మహామంత్ర బీజము, సంపూర్ణార్థ ప్రదాయకము. తరువాత సాధకుడు శివమూర్తి ఊర్ధ్వభాగం నుండి చరణ పర్యంతము చేతులతో స్పృశిస్తూ మహాముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణాంగ కరన్యాసం చేయాలి. అప్పుడు అస్త్రమంత్రము చివరన ఓం ఫట్టును ఉచ్చరిస్తూ కుడి పిడికిలతో స్పర్శ శోధనను గావించాలి. తరువాత చిటికెని వేలితో మొదలుపెట్టి మహామంత్ర బీజముతో చూపుడు వేలి దాకా న్యాసం చేయాలి. చిటికెని వేలితో మొదలుపెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలి దాకా న్యాసం చేయాలి. ఇక బాహ్య పూజ, మానసిక పూజ. బాహ్య పూజ, మానసిక పూజలు రెండూ ఒకేసారి చేయబడతాయి. హృదయమున కమలముగా అందులోని మధ్య భాగాన్ని కర్ణికగా భావించుకొని ఆ కర్ణికలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను అర్చించాలి. ఆవాహన, స్థాపన, పాద్య, ఆచమన, అర్ఘ్యము, స్నానములను అర్పించి అన్య వివిధ మానస ఉపచారాలను గావించాలి. తరువాత అగ్నిలో ఆహుతులనివ్వాలి. అది ఎలాగంటే సాధకుడు పూజాస్థలంలోనే అగ్నిని రగిల్చి ఉంచడానికి ముందే ఇక్కడ ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రం అస్త్రమంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి. ఆపై వేరొక బీజాక్షరం చెప్పారు, దానితో కవచ మంత్రంతో ఆ కుండంపై అభ్యక్షణం చేయాలి, అనగా నీళ్లు చిలకరించాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలోనికి శక్తిని న్యాసం చేయాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలో శక్తిని విన్యాసం చేయాలి. తరువాత సాధకుడు ముందు తన హృదయంలో, ఆపై ఈ శక్తి కుండంలో జ్ఞానరూపి అయిన తేజాన్ని, అగ్నిని విన్యాసం చేయాలి, అంటే ఉంచాలి. ఈ అగ్నిలో నిష్కృతి సంస్కారాన్ని తప్ప మిగతా అన్ని సంస్కారాలను చేసుకోవాలి. అన్నింటి తరువాత సమస్త ఆంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివునికి ఆహుతులు ఇవ్వాలి. తరువాత కమలాంకిత గర్భ అయిన ఆ మండలంలో నీలకంఠుని పూజించాలి. దాని అగ్నికోణంలో అర్ధచంద్రాకారయుక్తమైన ఒక మంగళమయ అగ్నికొండాన్ని నిర్మించాలి. అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదులతో న్యాసం చేయాలి. తరువాత మండలంలోనున్న కమల కన్నికపై సదాశివునికి దిశలలో అస్త్రాలకి పూజ చేయాలి. అంతటా పంచతత్వాలలో నుండి పృథివీ, జల తత్వ శక్తులను విడివిడిగా 100 ఆహుతులను 5 మార్లు అర్పించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలధారి అయిన శివుని ధ్యానించాలి. అనంతరము ప్రాయశ్చిత్త శుద్ధికై 8 మార్లు ఆహుతులు ఇవ్వాలి. ఈ ఆహుతులను అస్త్రబీజమైన మంత్రంతో అర్పించడం శ్రేష్టము. ఈ ప్రకారంగా సంస్కారాన్ని, శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలడు.
శివుని యొక్క విశేష పూజలలో సాధకుడు మొదట ఇక్కడ ఒక 3 మంత్రాలు చెప్పారు. వాటిలో బీజాక్షరాలని కాకుండా మధ్యలో ఉన్న మంత్రాలను చెప్పుకుందాం. ఆత్మతత్వాయ, విద్యాతత్వాయ, శివతత్వాయ. వీటికి ముందు బీజాక్షరాలు ఉన్నాయి. వాటిని ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి. అంటే మనం కేశవాయ స్వాహ, అనంత నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని ఎలాగైతే 3 మంత్రాలు చెప్పి ఆచమనం చేస్తామో అలాగా ఈ మంత్రాన్ని చెప్పాలి. ఆచమనం చేసిన తర్వాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలను స్పర్శించాలి. భస్మధారణ చేసి తర్పణాది క్రియలను ఈ మంత్రాలతో చేయాలి. ఇక్కడ చాలా మంత్రాలు చెప్పారు. ప్రపితామహేభ్య, మాతామహేభ్య, సర్వమాతృభ్య. ఇలాగ వీటికి ముందు వెనక బీజాక్షరాలు ఉన్నాయి. అలాగే తన పితరులకందరికీ తర్పణాదులు ఇచ్చుకుని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన మార్జనాలను ఆచరించి ఈ క్రింది శివగాయత్రి మంత్రాన్ని జపించాలి. శివగాయత్రి మంత్రం ఇక్కడ చెప్పారు. అది బీజాక్షరాలతో కూడింది కనుక పిమ్మట ఈ క్రింది మంత్రాలను జపించాలి. ఇవి కూడా అన్ని బీజాక్షరాలతోటే ఉన్నాయి. 3 రకాల మంత్రాలు ఇచ్చారు ఇక్కడ. ఈ మంత్రాలను సూర్యోపస్థానం చేసి సూర్యమంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరుని పూజించడంలో భాగంగా జరిపించాలి. తరువాత దండి, పింగళాది భూతనాయకులను మొన్నకు మంత్రాల ద్వారా, అనంతరము ఆగ్నేయ కోణాలలో కొన్ని రకాల మంత్రాలను, శక్తి స్వరూపాలను వారి వారి మంత్రాల ద్వారా స్థాపించి స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపాసకుడు సకల సుఖాలు ప్రాప్తిస్తాయి. ఇవి బీజాక్షరాలతో కూడుకుని ఉన్నాయి కాబట్టి అవన్నీ చెప్పటం లేదు. మహాశక్తులను బీజమంత్రయుక్తంగా ఆయా దిశల్లో ఇలా జపించాలి. ఇక్కడ బీజమంత్రయుక్తంగా ఉన్న మహాశక్తులు పద్మ, దీప్త, సూక్ష్మ, జయ, భద్ర, విభూతి, విమల, అమోఘిక, విద్యుత, సర్వతోముఖి. వీటికన్నిటికీ దిశలు ఆగ్నేయం, నైరుతి, వాయువ్యము ఇలాగ మొత్తం అన్నీ కూడా చెప్పి మండల మధ్యంలో కూడా చెప్పి వాటికన్నింటికి కూడా తర్వాత శివస్వరూపమన్న సూర్య ప్రతిమను సూర్యాసనంపై స్థాపించి ఈ బీజాక్షర మంత్రంతో ఇక్కడ చెప్పినటువంటి మంత్రం ఒకటి ఉంది. దానితో ఆ దేవుని అర్చించి ఈ కింది మంత్రాలతోటి న్యాసం చేయాలి. ఇక్కడ న్యాసం చెప్పేటటువంటి మంత్రాలన్నీ ఉన్నాయి. అంగన్యాసానంతరము సాధకుడు ఈ దిగువన ఇవ్వబడిన మంత్రాలతో సూర్యాది నవగ్రహాలకు మానసీ పూజను సంపన్నంగా కావించాలి. ఆ తర్వాత ఇక్కడ బీజాక్షరాలతో కలిపి సూర్యుని యొక్క మంత్రాలు చెప్పారు. బీజాక్షరాలు లేకుండా నేను చెప్తాను. సూర్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, బృహస్పతయ, భార్గవాయ, శనీశ్వరాయ, రాహవే, కేతవే, తేజశ్చండాయ ఇలాగా కొన్ని రకాల మంత్రాలను చెప్పారు. ఈ విధంగా సూర్య దేవాదులను పూజించి ఆచమనము చేసి ఆపై కింది మంత్రాలను చిటికిన వేలుతో మొదలుపెట్టి అన్ని వేళల్లోనూ కరన్యాస అంగన్యాసాలను చేయాలి. హృదయాయ, శిరసే, శిఖాయ, కవచాయ, నేత్రాత్రయాయ, అస్త్రాయ పటు ఇలాగా వీటికి బీజాక్షరాలతో కలుపుకొని అంగన్యాస కరన్యాసాలు చేయాలి. తరువాత భూతశుద్ధి గావించి మరలా న్యాసం చేయాలి. అర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై చల్లుకోవాలి. తర్వాత శివునితో పాటు నందీశ్వరాదులను పూజించాలి. ఆ తర్వాత ఇక్కడ బీజాక్షర మంత్రంతో కోటి పద్మస్థితుడైన పరమశివుని పూజించి పిమ్మట నంది, మహాకాల, గంగా, యమున, సరస్వతి, శ్రీవత్స, వాస్తుదేవత, బ్రహ్మ, గణపతులను తదుపరి తన గురుదేవుడిని సాధకుడు అర్చించాలి. తరువాత పద్మమధ్యంలో ఉన్న శక్తి అనంతదేవులను, పద్మపూర్వదళంలో ధర్మాన్ని, దక్షిణంలో జ్ఞానాన్ని, పశ్చిమంలో వైరాగ్యాన్ని, ఉత్తరంలో ఐశ్వర్యాన్ని, ఆగ్నేయంలో అధర్మాన్ని,
నైరుతంలో అజ్ఞానాన్ని, వాయువ్యంలో అవైరాగ్యాన్ని, ఈశాన్యంలో అనైశ్వర్యాన్ని, పద్మకర్ణికపై వామ జ్యేష్ఠాశక్తులను, మరలా తూర్పుతో మొదలుపెట్టి రౌద్రి, కాళి, శివ, అసితాది శక్తులను పూజించాలి. తరువాత శివునికి ఎదురుగానున్న పీఠంపై ప్రతిష్ఠింపబడిన కలవికరణి, బలవికరణి, బలప్రమథిని, సర్వభూతదమని, మనోన్మని అనే మహాశక్తులను ఈ దిగువని ఇవ్వబడిన మంత్రాలతో పూజించాలి. ఈ మంత్రాలు బీజాక్షరాలతో ఉన్నాయి కాబట్టి మనం తర్వాత విషయం చెప్పుకుందాం. తరువాత సాధకుడు ఒక ఆసనంపైకి శివుని ఆహ్వానించి ఆయన మహామూర్తిని స్థాపించాలి. అప్పుడు శివుని ఉద్దేశించి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధ, సకలీకరణాది ముద్రలను చూపించి అర్ఘ్యపాద్య ఆచమన, అభ్యంగ, ఉద్వర్తన, స్నానీయ జలాలను సమర్పించాలి. పిమ్మట అరణి మంధనము చేసి, అండ్ అరణి అంటే అగ్ని, చెక్కలను మంధనం చేస్తే వచ్చినటువంటిది ఆ మహాదేవునికి వస్త్ర, గంధ, పుష్ప, దీప, చరు నైవేద్యాలను సమర్పించాలి. చరువు అనగా హోమయోగ్యమైన పక్వము చేయబడిన అన్నము. నైవేద్యానంతరము ఆచమనము చేసి ముఖశుద్ధికై, ముఖమనగా నోరు, తాంబూలము, కరోద్వర్తనము, ఛత్రము, తామరము, యజ్ఞోపవేతనము ప్రదానము చేసి పరమీకరణ చెయ్యాలి. పరమీకరణం అనగా అర్చనీయ దేవునిలో సర్వోత్కృష్టత అనుభావమును గట్టిపరచుట. పిమ్మట సాధకుడు ఆరాధ్య దైవము ఆకారాన్ని ధరించి ఆయనను జపించి వినమ్రతతో స్తుతించాలి. హృదయాదిన్యాసాలను చేసి సంపూర్ణంగా వించు ఈ పూజనే షడంగ పూజ అని వ్యవహరిస్తారు. తరువాత దిక్పాలకులను వారి మధ్యలో చండీశ్వరీదేవిని పూజించాలి. చివర మరల శివుని ఇలా స్తుతించాలి. క్షమాయాచన చేసి కంకణాన్ని విసర్జించాలి. ఇక్కడ శివుని యొక్క స్తోత్రం చెప్పారు, అది చెప్పుకుందాం. గుహ్యాదిగుహ్య గోప్తాత్వం గృహాణ స్మృతం జపం సిద్ధిర్భవతు మే దేవ త్వత్పత్రసాదాత్ త్వయి స్థితి యత్కించిత్ క్రియతే కర్మ సదా సుకృతో దుష్కృతం తన్మే శివ పదస్తస్య రుద్రక్షపయ శంకరః. శివోదాత శివో భక్త శివ సర్వమిదం జగత్. శివో జయతి సర్వత్రయః శివస్యోహమేవ చ. యత్కృతం యత్ కరిష్యామి తత్సర్వం సుకృతం తవ. త్వం త్రాత విశ్వనేత చనాన్యోనాథోస్తి మే శివ. హే ప్రభు, నీవు గుహ్యాది గుహ్యమైన తత్వాలకు సంరక్షకుడవు. నేను చేసిన జపాన్ని స్వీకరించు, నాకు సిద్ధిని ప్రాప్తింపజేయి. నీ కృప వల్ల నాకు నీ పట్ల గల ఈ నిష్ఠ శాశ్వతముగా ఉండేలా వరమయ్యే. రుద్రదేవ శంకర, నా పాపాలను నశింపజేయి, పుణ్యాన్ని కూడా హరింపజేసి నన్ను నీ పాదాల చెంత పడవేసుకో. భక్తులకు సర్వస్వాన్ని వరంగా ఇచ్చే నీవే సర్వవ్యాపకుడవు, సర్వభర్తవు. నా భవిష్యత్ కర్మలన్నీ నీవైపే పయనించేలాగా నన్ను దీవించు. రక్షకుడవు నీవే, విశ్వనాయకుడవు నీవే. హే పరమశివ, నాకు వేరే దిక్కు కానీ దైవం కానీ లేదు అని ఈ స్తుతి యొక్క భావం. ఈ రకంగా శివోపాసన చేయగలిగిన సాధకుడు అకాల మృత్యువాత పడడు, అతి శీతోష్ణాలకు అతీతుడవుతాడు. భగవానుడైన సదాశివుని మంగళమయ ధ్యాన స్వరూపాన్ని దర్శించుకోవాలి.
ఇక త్రిపురాదేవి గణేశాదుల పూజ. ఋషులారా, ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించే ఈ పూజలో ముందు శ్రీ గణేశుని ఆసనానికి మూర్తికి పూజలు చేసి ఆసనంపై ఆయనను స్థాపించి మరల న్యాసపూర్వకముగా ఈ మంత్రాలతో పూజించాలి. కొన్ని బీజాక్షరాలు చెప్పారు. హృదయాయ, శిరసాయ, శిఖాయ, కవచాయ, నేత్రత్రయాయ, అస్త్రాయ పటు. వీటికి ముందు కనుక ఈ బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి అది గురువులకు తెలుస్తుంది. ఈ పూజను చేయించేటటువంటి గురువు గారు చెప్పగలరు. తరువాత సాధకుడు ఓం అంటూ దుర్గ యొక్క గురువు గారి యొక్క పాదుకలకు నమస్కారము చేసి త్రిపురాదేవికి ఆమె ఆసనానికి నమస్కారము చేసి బీజమంత్రాలతోటి దుర్గాదేవి మంత్రాన్ని హృదయాదిన్యాసాన్ని గావించి మరలా ఇదే మంత్రంతో రుద్రచండ, ప్రచండ, దుర్గ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, చండిక, దుర్గ అనే 9 శక్తులను పూజించాలి. తరువాత వజ్ర, ఖడ్గాది ముద్రలను ప్రదర్శించి దేవికి ఆగ్నేయంలో సదాశివాది దేవతలకు పూజ చేయాలి. దానికి సాధకుడు ముందుగా బీజాక్ష మంత్రంతో ఒక మంత్రాన్ని చదువుతూ ప్రణామం చేసి ఆ తరువాత వేరే బీజ మంత్రంతో త్రిపురాశక్తికి నమస్కారము చేయాలి. ఆ తర్వాత త్రిపురాదేవి యొక్క ఆసనానికి, మూర్తికి, హృదయానికి, అంగాలకి నమస్కారము చేసి ఆ పద్మపీఠంపై మహేశ్వరి, బ్రాహ్మణి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, చండిక అను 8 దేవతలను పూజించాలి. పిమ్మట 8 భైరవులను అర్చించాలి. ఆ భైరవుల పేర్లు అసితాంగుడు, రూరుడు, చండు, క్రోధి, ఉన్మత్తుడు, కపాలి, భీషణుడు, సంహారి అనువారులు అష్టభైరవులు. భైరవ పూజానంతరము రతి, ప్రీతి, కామదేవ, పంచబాణ, యోగిని, భటుక, దుర్గా, విఘ్నరాజాదులను, గురువును, క్షేత్రపాలక దేవతలను పూజించాలి. సాధకుడిప్పుడు ఒక పంచగర్భ మండలాన్ని కానీ త్రికోణ పీఠాన్ని కానీ వేసి దానిపై శుక్లవర్ణ సుశోభిత వరదాయిని, వీణా పుస్తకధారిణి, అక్షమాల, అభయముద్ర, హస్తాలంకృతయకు సరస్వతీదేవి మూర్తిని స్థాపించి మనసా ధ్యానించి పూజించాలి. చివరగా త్రిపురేశ్వరీదేవి మంత్రాన్ని 1,00,000 మార్లు జపించాలి. హవనం కూడా చేయాలి. అప్పుడు ఆ తల్లి సాధకునికి సిద్ధిదాత్రి కాగలదు. ఇక అతని శక్తికి తిరుగుండదు. ఇక విషదూరక మంత్రం గురించి చెప్పుకోవాలి. వచ్చే భాగంలో చెప్పుకుందామా? స్వస్తి. శ్రీరామార్పణమస్తు.